హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై జస్విక్ విన్ను వరల్డ్ ఛానల్. బ్రహ్మ ముహూర్తం ఆవశ్యకత ఏంటి? బ్రహ్మ ముహూర్తంలో మనం ఏం చేస్తే ఎట్లాగా ఉంటుంది ఏంటనేది వివరంగా చెప్తాను చూడండి. బ్రహ్మకాలం అంటే తెల్లవారుజామున 3 నుంచి 4:30 గంటల మధ్య కాలం. ఈ కాలంలో పెద్ద పెద్ద దేవాలయాల్లో సుప్రభాత సేవలు జరుగుతూ ఉంటాయి. బ్రహ్మి అంటే సరస్వతీదేవికి మరో పేరు. బ్రహ్మి అంటే సరస్వతీదేవికి మరో పేరు. బ్రహ్మ బుద్ధిని కలుగజేసే దేవత సరస్వతీదేవి. కాబట్టి ఆ సమయంలో ఏ పని అయినా ప్రారంభించడం, అలాగే చదువుకోవడం, కొత్త ఆలోచనలు చేయడం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతూ ఉంటారు. బ్రహ్మకాలంలో ఏదైనా మంత్రోచ్చారణ చేయడం వల్ల అద్భుత శక్తి కూడా కలుగుతుందని వేదాలలో చెప్పబడింది. అది మనం సొంతంగా కాదండి, వేదాలలోనే చెప్పారట బ్రహ్మీ ముహూర్తం గురించి. అంటే అంత అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట ఆ టైంలో చేసుకుంటే కూడా. ఇంకెందుకు ఆలస్యం అండి, బ్రహ్మీ ముహూర్తంలో చేయండి. ఏ పని చేసినా కానీ, ధ్యానం చేసినా బ్రహ్మీ ముహూర్తంలో చేయండి. చాలా మంచి ఫలితాలు. నేను కూడా చేస్తానండి ధ్యానం. చాలా బాగుంటుంది. మీరు కూడా చేయండి. చక్కగా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అన్ని అద్భుతాలు జరుగుతాయి. బాయ్ అండి.